ఈరోజు సీనియర్ నటుడు నిర్మాత అయినటువంటి మోహన్ బాబు అహంకారపూరిత వైఖరితో మరి నిన్న సాయంత్రము మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది. టీవీ9 రిపోర్టరు, టీవీ5, ఈటీవీ2 ముగ్గురు ప్రతినిధులపై విచక్షణరహితంగా ఆయన ప్రైవేటు అనుచరులతో దాడి చేయడము ఖండించాలనే విషయము. మరి ఈరోజు నామయంపేట పాత్రికేయ మిత్రులందరము సీనియర్ నటుడు మోహన్ బాబు చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన రాని తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్నాము. మరి ఆ మోహన్ బాబు తనయుడు ఎవరైతే ఉన్నారో అతనే మీడియా మంత్రులను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏదైనా విషయం ఉంటే మేము సంబంధిత వ్యక్తులను కోరే సందర్భంలో టీవీ9 రిపోర్టర్లు ఇప్పుడే వచ్చిన మోహన్ బాబును మరి వివరణ అడిగే ప్రయత్నం చేయగా మోహన్ బాబు రాక్షసంగా దుర్మార్గంగా ఆయన లోగోను తీసుకొని లోగోతో ఆ రిపోర్టర్ తనపై గట్టిగా విసరడంతో ఆ రిపోర్టర్కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ తక్షణం స్పందించి మోహన్ బాబుపై హత్య నేరం కింద అతన్ని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో తీవ్రమించి అన్ని సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉపకల్పిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైన చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. బాబు మా జర్నలిస్టు మిత్రులపై దాడి చేయడాన్ని మెదక్ జిల్లా టీవీ పక్షాన రామాయంపేట వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న మా జర్నలిస్టు మిత్రుడు విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కాలేజీకి వెళ్తే విచక్షణ రహితంగా కొట్టడం ఆ మోహన్ బాబు పిచ్చితనాన్ని నిజంగా నిదర్శనం అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మోహన్ బాబు అరెస్ట్ చేసే వరకు వదిలివేయమని హెచ్చరిస్తున్నాం. బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైన చర్య. మీరు బజార్ల పడి తన్నుకుంటూ న్యూస్ కవరేజ్ చేయొద్దంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి. బజార్ల పడి తన్నుకొని జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అది ఒక ఏమైన చర్య. దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున ఖండిస్తున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆ వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చి ఆసుపత్రిని కూడా వెంటనే ఆయన చేర్పించాలని సంబంధిత అధికారులు కోరుతున్నాము. అట్లనే ఆయన మీద వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. లేకపోతే మా జర్నలిస్ట్ సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.